ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సబ్జాయ భావం ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండవులను ఏమి చేసిరి? ధృతరాష్ట్ర మహారాజు పుట్టుకతోనే గుడ్డివాడే కాక ఆధ్యాత్మిక జ్ఞానం కూడా లోపించినవాడు. తన పుత్ర వ్యామోహమే అతడిని ధర్మపథం నుండి తప్పించి న్యాయపరంగా పాండవులకు చెందిన రాజ్యాన్ని లాక్కునేటట్లు చేసింది. ఆయనకు తన తమ్ముని కుమారులే అయిన పాండుపుత్రులకు తను చేసిన అన్యాయం తెలుసు. తన అంతఃకరణలో తప్పు చేసిన భావన వలన అతడు యుద్ధం యొక్క ఫలితాన్ని గురించి ఆందోళన చెంది కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఏమీ జరుగుతోందో అని సంజయుడిని అడిగాడు. ఈ శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగినది ఏమిటంటే, యుద్ధ భూమిలో చేరి ఉండి తన కొడుకులు మరియు పాండురాజు కొడుకులు ఏమి చేశారు అని. ఇప్పుడు యుద్ధభూమిలో సమావేశమైనది స్పష్టంగా యుద్ధం కోసమే కదా, వారు సహజంగానే యుద్ధమే చేస్తారు. మరి ధృతరాష్ట్రుడికి వారందరూ ఏమి చేశారని ప్రశ్న అడగాలని ఎందుకు అనిపించింది? అతని సందేహాన్ని తను ఉపయోగించిన పదాల ద్వారా తెలుసుకోవచ్చు. ధర్మక్షేత్రే, ధర్మభూమి యందు. కురుక్షేత్రం ఒక పవిత్రమైన ప్రదేశం. శతపథ బ్రహ్మన్ లో కురుక్షేత్రం దేవయజనం అని చెప్పబడింది. కురుక్షేత్రం దేవతల యజ్ఞస్థలం కాబట్టి అది ధర్మాన్ని వర్ధిల్ల చేసిన ప్రాంతం. పవిత్ర భూమి అయిన కురుక్షేత్ర ప్రభావం వలన తన పుత్రులలో పాపపుణ్యాల వివక్ష పెరిగి తమ బంధువులైన పాండవులని చంపటం తప్పని భావిస్తారని ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. ఈ విధంగా ఆలోచించి వారు శాంతి ఒప్పందం చేసుకోవచ్చు. ఆ సంభావ్యత ధృతరాష్ట్రుడికి తీవ్ర అసంతృప్తి కలిగించింది. తన కుమారులు సంధి కుదుర్చుకుంటే పాండవులు ఎప్పటికైనా ఒక అవరోధంలా మిగిలిపోతారు కాబట్టి యుద్ధం జరగటమే మంచిది అని తలచాడు. కాని యుద్ధ పరిణామాలు ఎలా ఉంటాయో అన్న సంశయంతో తన పుత్రుల ప్రారబ్ధం ఎలా ఉందో తెలుసుకోగోరాడు. అందుకే సైన్యాలు సన్నద్ధమైయున్న కురుక్షేత్ర యుద్ధరంగ విశేషాలని సంజయుడిని అడిగాడు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.